ప్రాణం ఇచ్చిన ప్రభుకై బ్రతికి జీవితమే తనకై అర్పిస్తే పరలోకమే నీదిరాని ఆత్మకే నిత్య జీవమురా 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 పరలోకమే నీదిరాని ఆత్మకే నిత్య జీవమురా. ఏమండి మనకి టైం అయిపోతుందని ఎంతమంది ఆలోచిస్తున్నారండి? ఏమండి మనిషి బ్రతుకు 60, 70 మహా అయితే 80 అన్నాడు దేవుడు. ఆ 80 సంవత్సరాలు నువ్వు బ్రతికినా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఎగస్ట్రాల్ ఎన్ని రకాల జబ్బులు మానవుడికి పొంచి ఉన్నాయో మీకు తెలుసా? ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇగో అందుకని మానవుడి దేహంతో విచ్చలవిడిగా పాపము చేస్తూ నా ఇష్టం నాది 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 అంటున్నాడు. ఎవడి భూమి మీద ఎంతో మంది నటులు, ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఎంతో మంది గొప్పవారు ఈ లోకానికి వచ్చి నాది 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 అని ఏమండి అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనము కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమి తీసుకుని రాలేదు, తల్లి గర్భం గుండా ఏమి తీసుకుని పోము, మర్చిపోకండి. ఎవరైనా ధనవంతుడు ఎవడి అందరికంటే పెద్దవాడు శాస్త్రవేత్త ఎవరైనా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. మరి వెళ్ళిపోయే ముందు ఏం తెలుసుకోవాలంటే నీ భూమి మీదకి జననం మరణం హత్యైన తెలిసిన వార్తలు వస్తున్నాయి. మరణిస్తే మాట్లాడు అది చెప్పాలా, స్వర్గం నరకం వెళ్ళేదేదు అది చెప్పాలా, నడుదిక్కుడులో చదివే మరణం కరగై తెలిపే వార్తలు వస్తున్నాయి. మరణం తరువాతంటూ జరిగే సంగతులన్నీ బైబిల్ చెబుతున్నది. ముందే లేపెను యేసునే, ఆ దేవుడు వినునే కొనువు కరోజునే. క్రీస్తు వారి లోకానికి రావడానికి కారణం ఏంటి చక్కగా చూశారు. మరి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. మరి ఎవరికైనా కష్టం అనిపిస్తే ఇంటి దగ్గర ఎమర్జెన్సీ పని ఎవరికైనా ఉంటే మరి సేవకులు ఉండమని చెప్పారు. మరి మీ ఇష్టం. మరి ఇప్పుడు లైట్లు ఆపబడుతుంది. మానవుడు పాపముతో చనిపోతే దేవుడు ఇప్పుడు చూడండి పోలీసు వారు ఎలాగైతే ఇప్పుడు వచ్చారు, ఈ పోలీసు వారు మనందరినీ ఏం చేస్తున్నారు? ఎలాంటి గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మనల్ని కాపాడుతున్నారు. రక్షక భటులు అంటారు. దేన్ని రక్షిస్తున్నారంటే గొడవలు ఆడకుండా, ఎవరు తాగకుండా, తాగినా గొడవ ఆడకుండా రక్షిస్తున్నారు వాళ్ళు. మరి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి, ఆయన పేరేంటండి? యేసుక్రీస్తు వారి పేరు చెప్పాలి త్వరగా. రక్షకుడు. రక్షకుడు. మరి యేసుక్రీస్తు వారు దేనిని రక్షించడానికి వచ్చారు? ఏమండి? రక్షకుడు అంటే బాధల్లో ఉన్నవాడిని, ఇబ్బందుల్లో ఉన్నవాడిని, ప్రమాదంలో ఉన్నవాడిని రక్షించడం అని తెలుసుకున్నాం. మరి యేసుక్రీస్తు వారు దేనికి వచ్చారు? దేని నుంచి రక్షించడానికి వచ్చారు? ఇందాక చూశారు కదా, చనిపోయిన తర్వాత భయంకరమైన నరకానికి వెళ్ళిపోకుండా మానవుడు పాపముతో భయంకరమైనటువంటి ప్రమాదం ఉందని చెప్పాం. ఆ ప్రమాదమే నరకము, అగ్నిగుండము, పాతాళం. ఇప్పుడు చూడబోతున్నారు. మరణించిన తర్వాత అందరూ కూడా ఏమండి ఈ శరీరము మట్టికి వెళ్ళిపోయినప్పటికి కూడా యేసుక్రీస్తు వారి రాకడలో సమాధులన్నీ తెరవబడతాయి. మనందరికీ తెలుసు. సమాధులు తెరవబడుతుంది. అందరూ కూడా ఎక్కడ ఉంటారు? ఏ యేసుక్రీస్తు వారైతే ఏమండి మన పాపాల కోసం వచ్చి త్యాగం చేసి ఏమండి ఎంత దారుణంగా హింసించారు ఆ యేసుక్రీస్తు వారు మౌనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు రాబోతున్నారు, శిక్ష వేయడానికి రాబోతున్నారు,
జడ్జిమెంట్ చేయడానికి రాబోతున్నారు. ఎవరిని జడ్జిమెంట్ చేస్తారు? ఇగో దేవుడు అన్ని కలిగించాడు. కలిగించినటువంటి దేవుడు ఎలా బ్రతకమన్నాడో చెప్పాడు. ఎలా జీవిస్తే దేవుడు ఉండే లోకానికి వెళ్తామని ఇందులో ఉందండి. చాలా మంది ఇది నల్ల పుస్తకం అనేవారు ఒకడు, బైబిల్లో బూతులు ఉన్నాయనే వాళ్ళు ఒకడు, దేవుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇందులో బూతులు ఉన్నాయి. ఏమని ఉన్నాయి? చేయమని ఉన్నాయి. తల్లి చేయమని ఉన్నాయా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. వ్యభిచారము చేయమని ఉందా? చేయొద్దానందా? వ్యభిచారము చెయ్యండి అని దేవుడు చెప్పాడా? ఆయన దేవుడు అవుతాడా? వ్యభిచారము చేసిన వారి కోసమే ప్రాణత్యాగం చేశాడు ప్రియులారా. అందుకని చూద్దాం, ఇప్పుడు ఒక మంచి పాట వేస్తాం. మరణించిన వారికి అందరూ కనిపిస్తారు. ఏమంటే అందరూ కనిపిస్తారు, చూస్తాం, ఒక లోకానికి వెళ్తాం. ఇవన్నీ కూడా కల్పిత పాత్రలు కాదు, మీరు అందరూ చూశారు. కళ్ళకు కట్టినట్లుగా సమాజంలో జరుగుతున్న వాటిని దేవుడు బైబిల్లో ముందుగా భవిష్యత్తు రాశాడు మనందరికీ. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే దేవుడు ఉండే లోకానికి వస్తాం. ఏమన్నా నీకు నచ్చినట్లు జీవిస్తే ధనవంతుడు మనందరికీ తెలుసు. బైబిల్లో ఇద్దరు వ్యక్తుల గురించి రాయించాడు. 2025 సంవత్సరాల క్రితం ఆ మనుషులు ఇక్కడ భూమి మీద ఉండేవారు. కథ కాదు ఇది, కథ కానే కాదండి. భూమి మీద ఇద్దరు వ్యక్తులు జీవించారు. ఒక ఆయన ధనవంతుడు, ఆయన పేరు పెట్టలేదు కానీ ధనవంతుడు అన్నాడు దేవుడు. ఎందుకంటే తనకున్న డబ్బుతో రోజుకి ఏ పాపము చెయ్యాలని లెక్కలు వేసుకున్నాడట. విచ్చలవిడిగా తినుచు తాగొచ్చు. ధనవంతుడు పెద్ద తప్పులు చేసి వెళ్ళినట్లు బైబిల్లో లేదు, కానీ తనకు నచ్చినట్లు బ్రతికి నరకానికి వెళ్ళిపోయాడని దేవుడు చెప్తున్నాడు. అంటే నచ్చినట్లు అంటే మీరు ఇంక ఊహించుకోండి. భూమి మీద నచ్చినట్లు అంటే ఊహించుకోండి. అది వ్యభిచారమా? ఏ అక్రమమైనా నచ్చినట్లే. కానీ ధనవంతుడు అనే ఒక నీతిమంతుడు ఉన్నాడే, ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ శరీరంతో పాపము చేయలేదు, తప్పు చేయలేదు, నీతిగా జీవించాడు. కురుపులు వచ్చినా, పుండ్లు వచ్చినా, రోగం వచ్చినా, ఏమండి దేవుడి దగ్గరికి రోగాల కోసం రాకూడదండి. అసలు మీకు ఇంకొక నిజం తెలుసా? నిన్ను రోగాన్ని పంపించిందే ఎవరో తెలుసా మీకు? పాపం వల్ల రోగం వచ్చింది కదా, మరి రోగం పంపించింది ఎవరు? యేసుక్రీస్తు వారిని చంపింది ఎవరు? పిలాతా? ఏ దేవుడా? ఆలోచించండి మీరు బాగా. మన పాపాల కోసం దేవుడే చంపేశాడండి. ఆయన చనిపోకపోతే మనకు రక్షణ లేదని. సొంత కుమారుడిని ఎవరైనా చంపుకుంటారా? చెప్పరే. దేవుడు ఈ శరీరానికి వచ్చిన రోగాలు తీస్తాడు, కానీ రోగాలున్నా నువ్వు చచ్చిపోతావు. కానీ రోగంతో చచ్చిపోయినా పర్వాలేదు, కానీ చచ్చిపోయే టైంకి నీలో పాపం ఉందనుకోండి, చాలా ప్రమాదం. అంతేనా కాదండి? రోగంతో చచ్చిపోయిన వాళ్ళకి పరలోకం ఇవ్వనని దేవుడు చెప్పాడా? పాపముతో చచ్చిపోతే నీకు పరలోకం రాదు. పాపములో ఉండి బ్రతికి చనిపోతే నీకు పరలోకం లేదు. కనుక ప్రియులరా, మానవ జీవితం వెనకాల అంత కారణం ఉంది. మానవుడిని దేవుడు పుట్టించడానికి ఊరికైనా పుట్టించలేదు. ఏమని కుక్క నక్క ఉన్నాయి కదండి, అవి ఏమైనా సుఖపడతాయా? ఆ పాట కూడా చూద్దరు. జంతువులకి లేని భాగ్యము మానవుడు ఎంత అనుభవిస్తున్నాడో చూద్దాం. ఏమంటే జీవరాశులకి ఏ సుఖము లేదు. అదిగో కుక్క చూడండి, మన మధ్యన తిరుగుతుంది, ఎక్కడో తింటది, ఎక్కడో పడుకుంటుంది. మరి మానవుడు జంతువులు అంటే వాడే కదా, జీవరాశులు అంటే వాడే కదా. మరి ఎందుకు ఇంత దచ్చాగా బ్రతుకుతూ ఉద్యోగం చేస్తూ, కానీ ఏ జంతువు పాపము చేయలేదు, దేవుడు మాటకు లోబడుతున్నాయి. కానీ అన్నిటికంటే గొప్పవాడు మానవుడే రేపు చేస్తున్నాడు. గొప్పవాడు మానవుడిగా దేవుడు పుట్టిస్తే మానవుడే వ్యభిచారం చేస్తున్నాడు. గొప్పవాడిగా మానవుడిని దేవుడు పుట్టిస్తే పాపం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ పాట చూద్దాం. చనిపోయిన తర్వాత అందరం కూడా చూస్తాం అక్కడ నీతిమంతులు, అనీతిమంతులు. తప్పు చేసిన వారు దేవుడు ఊరికని లోకాన్ని కలిగించలేదు. ఆశమాసిగా నువ్వు పుట్టలేదు. తల్లి గర్భంలో ఇవ్వండి, మనతో పాటు చాలా మంది తల్లి గర్భంలో పోటీకి వచ్చారు. చాలా మంది తల్లి గర్భంలోని కిందన రాలిపోయారు. మనం ఆ పోటీలో నెగ్గాము, మానవ బ్రతుకుగా వచ్చాం. కనుక ఆలోచించండి ప్రియులరా. చూద్దాం, ఈ పాట చూద్దాం. ఇగో అక్కడ ఏడుపు కొరట ఉంటుంది. ధనవంతుడు, లాజరు, వీరిరువురు కూడా చనిపోయిన తర్వాత ఇద్దరు 2 లోకాల్లో వేరు లోకానికి వెళ్ళారు. ఆ లోకంలో పరిస్థితి ఎలాగుందో ఒకసారి చూద్దాం. మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి, ఈ రాత్రి వేళ సమయమందు మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు.
ఈ దినమును చూడక ఎందరో తమ జీవితాలను తండ్రి అకాలముగా, అనవసరముగా, అనాలోచనగా, ప్రమాదాలకు తండ్రి ప్రాణాలను తీసుకున్న వారు మరికొందరు, ఇలా ఎందరో కానరాని లోకానికి వెళ్ళిపోయి ఉన్నారు. మేమైతే సజీవుల లెక్క నిలిచి ఉన్నాం తండ్రి. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, మిమ్మల్ని తలంచుకుంటున్నాం, తలపోసుకుంటున్నాం తండ్రి. నిలిచినటువంటి మేము ఏదో మంచివారమని, గొప్పవారమని కాదు, కానీ మీరు చూపిస్తున్న దయా, దాక్షిణ్యత, కరుణా కటాక్షం, మీ ప్రేమ, అపారమైన మీ కృపే మమ్మల్ని నిలిపి ఉన్నదని మేము గ్రహించుకుని మసులుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు ఈ కార్యక్రమం అంతటిలో మీ సహాయం తోడుగు పెట్టి నడిపించారు. ఒక ప్రక్క మీరు మహిమ పొందుతూ తండ్రి, ఒక ప్రక్క మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచారు. చూపించిన పాటల ద్వారా తండ్రి, పాడిన పాటల ద్వారా మేమందరము తండ్రి, మేము ఎట్టి వారము, ఎక్కడి నుంచి వచ్చాము, ఏమై ఉన్నాము, ఏమైపోతామనే విషయాలు మేము తెలుసుకున్నాం. ఆ విషయాలు ఏమీ మేము మర్చిపో